కూడా నడుపుతాం ఫ్రెండ్స్. మీకు మా నాన్న ఆస్తిలో వాటర్ కావాలి కానీ మా నాన్న చెప్పిన పనులు మాత్రం చేయాలన్నమాట. హాయ్ హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంటింటి రామాయణ షూట్ అమలాపురంలో జరుగుతుంది. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం ఇంటింటి రామాయణం టీం అంతా కలిసి అవుట్డోర్ షూట్ ప్లాన్ చేశారు. సో అమలాపురంలో ఎవరన్నా ఉంటే సో డెఫినెట్గా రండి, ఐ మీట్. ఇక్కడ దగ్గరలో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా, గ్రీనరీ అంతా. సో సంక్రాంతికి మంచి మంచి ఎపిసోడ్స్ కోసం ఇక్కడ షూట్ చేస్తున్నారన్నమాట. సో స్టే ట్యూన్డ్. ఎర్లీ మార్నింగ్స్ పల్లెటూరులో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మనకి సిటీలో ట్రాఫిక్ ఇదంతా తప్ప మన లైఫ్ అంతా బిజీగా ఉంటుంది. ఇక్కడైతే రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ పో. మా ఇంటి దగ్గర 30 రూపాయలు. అవునా? ఎందుకని పెద్ద కేర్ ఏం చేయదు. ఎగ్గాడు అయితే మాకు ఎక్కువ టేస్ట్ ఇట్ వాస్ గుడ్. చాలు ఇంకా కొంచెం లేదు, కొబ్బరి ఉండాలి, కొంచెం లేదు నాన్న కూడా కొట్టండి అయ్యా, కొట్టండి అయ్యా. ఒక అటు వీడియో ఏం సార్ కొబ్బరి నీళ్ళు తాగండి. ఇదిగో సార్ కొట్టు చెప్తా. హాయ్. జాగ్రత్త, ఆటో వస్తుంది. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మాత్రం ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేద్దామని ఒక హౌస్ లాంటిది తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ హౌస్ చాలా పాతదంట. ఒక అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఇల్లు అష్టాచమ్మ మూవీ అండ్ శర్వానంది శతమానం భవతి ఇలాంటి మూవీస్ కొన్ని షూటింగ్ జరిగాయంట. సో మీరు ఇల్లు కనుక ప్రాపర్గా చూస్తే మీకు గుర్తొస్తుంది. సో అందరం కలిసి మేము కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అండ్ అక్కడ పీపుల్ కూడా ఎంత వామ్గా ఉన్నారంటే, అండ్ మనల్ని రిసీవ్ చేసుకోవడం కూడా కొత్త పీపుల్ వచ్చారన్నట్టుగా ఉండదన్నమాట. చాలా అభిమానంగా, చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. సో చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది మాకైతే. ఇంట్లో పనాడొచ్చాడు. నమస్కారం అయ్య గారు. బాగున్నావా? మన ఇల్లు
ఇదేనమ్మా చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుందన్న. ఆల్రెడీ చూసి ఇలాంటి చోటింది. ఏంటమ్మా మాటలు ఎందుకు కొట్టాలి దాన్ని? మాంటారు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బంగారం. అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మ దగ్గరికి వచ్చాయి. లేవుగానే ముందుగా మనం ఏం చేయాలి? బ్రష్ చేయాలి. చేసావా అన్నా? బ్రష్ వాకింగ్ టైం మాట్లాడతారు. అక్కడే ఉంది. అది అక్కడే ఉంది. అరే అక్కడే ఇక్కడ వేసి ముందుకు వచ్చాయి. దానికి ఏమిస్తున్నారా? ఆరోగ్యకి పనులాగా మా చేత తుడిపించారు, కడిగించారు, నీళ్లు తోడించారు, అంట్లు తోమించారు. పనులాగా మా చేత తుడిపించారు, కడిగించారు, నీళ్లు తోడించారు, అంట్లు తోమించారు. ఆఖరికి పశువుల పెంట కూడా మా చేత ఎత్తించారు. ఆ వాసనకే 10 సార్లు వాసన చేసుకున్నాం. ఈ 7 డేస్లో అయితే చాలామంది అభిమానులు అయితే వచ్చారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మేమైతే ఆల్మోస్ట్ ఫొటోస్ ఇస్తూనే ఉన్నాము, మ్యాక్సిమం కవర్ చేసాం ఫొటోస్ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ ఇంటింటి రామాయణ సీరియల్ని చూస్తున్న వాళ్ళే. సో అందరూ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయారు, అవని అని పిలుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా క్యారెక్టర్స్ని గుర్తుపట్టి పిలుస్తున్నారు. అండ్ అందరం కూడా ఇంకా ఫొటోస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేసాం, ఎందుకంటే అవుట్డోర్ వెళ్ళాం కాబట్టి టైం తక్కువ ఉంటుంది మనకి, షూటింగ్ టైమే ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫొటోస్ ఇచ్చాము. ఎవరన్నా ఒకరికి ఇద్దరికి టైర్డ్ అయిపోయో లేదంటే మాకు ఇక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ఇవ్వకపోతే మాత్రం రియలీ సారీ అండి. బాగున్నాయి. పిన్ని మా మీద పగ మమ్మల్ని తీసుకొచ్చారా? ఏంటండి అందరూ సీరియస్ గా ఉన్నారు? ఏమైందండి? మాతో కూలి పని చేస్తున్నారా? అందుకోసం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? మీకు మా నాన్న ఆస్తిలో వాటాలు కావాలి కానీ మా నాన్న చెప్పిన పనులు మాత్రం చేయాలన్నమాట. మా నాన్న మాట విన్నప్పుడు మీకు ఆయన ఆస్తులు మాత్రం ఎందుకు ఇవ్వాలి? మసాలా చేస్తున్నారా? వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాడు కమల్. మనం ఇలా ఉన్నాం కానీ సరిపోయింది, లేకపోతే అదే అయిపోయింది. కానీ వాళ్ళు వచ్చింది దొంగతనం చేయడానికి కాదండి, నన్ను చంపడానికి వచ్చారు. మమ్మల్ని కాదు వాళ్ళని మీతో ఫోటో దిగాలి. పర్లేదు. ఎందుకు వచ్చారండి అడిగాడు ఆయన. పొలాలు చూద్దామని వచ్చాం. అవునా, సరే చూద్దాంలేండి. ఇదిగోండి మీకోసం భోజనాలు కూడా తెప్పించాను. ఎందుకంటే మా సేవలు మీకు తెలియాలి కదా. అన్నాడు ఆడిపోతున్నాయండి.
అంటే ఏమనుకున్నావు మరి వాళ్ళ అభిప్రాయాలు చాలా గొప్పగా ఉంటాయి అన్నాడు ఆయన. అవును మావయ్య గారు, తాము పడుతున్నా ఎదుటి వాళ్ళ కడుపు నింపాలనుకుంటారు, మట్టిని నమ్ముకొని ప్రకృతి సహజీవనం చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మనస్తత్వాలు జీవితాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళ మీద అవునరా నాకు చాలా హ్యాపీగా అని నీకెలా ఉంది పార్వతి? మీరు హ్యాపీ ఏదో తెలియని అనుభూతి కలుగుతుందండి. ఇక్కడ వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. అందుకే మరి కదా ఇక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని. నేను ఒక స్టెప్ చూపిస్తాను ఏ సాంగ్. కార్తీక మాసంలో మేము అందరం కలిసి వనభోజనాలు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఎవరు వాళ్ళు బిజీ వల్ల మాకైతే అసలు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసి పెట్టుకోవడం అయితే అవ్వలేదు. సో బట్ లక్కీగా ఇక్కడ ఒక మంచి పల్లెటూరులో అండ్ కొబ్బరి తోటలో ఈరోజు అయితే మేము మంచిగా వనభోజనాలు లాంటి సీన్ లాంటిది ప్లాన్ చేసి పెట్టారు. సో నేను ఒక్కదాన్ని తినలేదు కానీ మిగతా అందరూ తిన్నారు. నేను వడ్డిస్తూ ఉన్నాను అనమాట సీన్లో. సో చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగాయి అమలాపురంలో. వెళ్ళిపోండి ఇప్పుడు అందరూ తినండి అని చెప్పండి. తినండి తినండి. సో ఇదండి ఫస్ట్ వ్లాగ్. ఇంకా 2-3 వ్లాగ్స్ అయితే నేను పెడుతున్నాను. అంటే చిన్న చిన్న వ్లాగ్స్ లాగా పెడుతున్నాను, మీకు కూడా ఒక ఫుల్ లెంత్ లాగా లేకుండా ఉంటుందని చెప్పి. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.